ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే, వాడింకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. లూకా సువార్త 15వ అధ్యాయము 20వ వచనం. ప్రియులారా, ఈ రాత్రి వాక్య ధ్యానములోనికి వెళ్లే ముందు తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. మహా పరిశుద్ధుడా, ప్రేమామయుడవైన మా తండ్రి, ఈ లెంట్ దినాలలో మీ పాదాల చెంతకు వస్తున్నాం. ఈ రాత్రి వేళ మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. తప్పిపోయిన కుమారుని వలె మేమెక్కడైనా మీకు దూరముగా ఉంటే మీ ప్రేమతో మమ్మల్ని తిరిగి చేర్చుకోమని బ్రతిమలాడుతున్నాం. మా హృదయాలను తెరవండి. మీ స్వరాన్ని ఈ రాత్రి మాకు వినిపించమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసు నామమున అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ నిశ్చలమైన రాత్రివేళ ప్రభు పాదాల చెంత కూర్చొని ఆయన వాక్యాన్ని ధ్యానించడం గొప్ప ధన్యత. ఈ పరిశుద్ధ లెంట్ కాలము మన ఆత్మీయ ప్రయాణములో ఒక ప్రశ్న మనకు మనముగా వేసుకోవాలి. మనమెక్కడి నుండి వచ్చామో, ఎటు వెళుతున్నాం, తండ్రి ఇంటికి ఎంత దూరమయ్యాం అని ఆలోచించుకోవడానికి ఇదొక గొప్ప సమయం. పరిశుద్ధ లేఖన భాగములోని అనేక ఉపమానాలలో తప్పిపోయిన కుమారుని ఉపమానమనేది దేవుని కనికరాన్ని వివరించే ఒక అద్భుతమైన ప్రేమ కావ్యము. మనం చదువుకున్న లేఖన భాగము, వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను అన్న ఈ వచనములోని లోతును అర్థము చేసుకోవడానికి ఒక చిన్న సందర్భాన్ని నేను మీతో పంచుకోవాలని ఈ రాత్రి ఆశ కలిగి ఉన్నాను. ప్రియులారా, ఒక యవ్వనస్తుడు తన తండ్రితో గొడవపడి ఆస్తి పంచుకొని దూరదేశానికి వెళ్ళిపోయాడు. అక్కడ సర్వము కోల్పోయి ఆకలితో అలమటించి చివరకు తన తప్పు తెలుసుకున్నాడు. ఇంటికి తిరిగి వెళ్లాలని ఉంది, కాని తండ్రి ముఖము ఎలా చూడాలి, తనని ఇంట్లోకి రానిస్తాడా అని ఒక ఉత్తరము రాశాడు. నాన్నా, నేను చేసిన తప్పుకు క్షమించమని అడగడానికి కూడా నాకు అర్హత లేదు. నేను రేపు సాయంత్రము రైల్లో మన ఊరి గుండా వెళతాను. ఒకవేళ నీవు నన్ను క్షమించి నన్ను మళ్ళీ ఇంట్లోకి చేర్చుకోవాలని అనుకుంటే మన తోటలో ఉన్న పాత మద్ది చెట్టుకు ఒక తెల్లని గుడ్డని కట్టి ఉంచు. ఆ తెల్లగుడ్డ కనిపిస్తే నేను రైలు దిగుతాను, లేదంటే అలాగే వెళ్ళిపోతాను అని రాశాడు. మరుసటి రోజు సాయంత్రం ఆ యవ్వనస్తుడు గుండెలో భయముతో రైలు కిటికీ దగ్గర కూర్చున్నాడు. ఊరు దగ్గర పడుతుంది. ఆ చెట్టు కనిపిస్తుందా, ఒక తెల్లగుడ్డ కట్టి ఉంటుందా అని కళ్ళు ఆర్పకుండా చూస్తున్నాడు. తీరా ఆ చెట్టు ఉన్న తోట రాగానే ఆ యవ్వనస్తుడు ఆశ్చర్యముతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఎందుకంటే ఆ చెట్టుకు ఒక తెల్లగుడ్డ కాదు, చెట్టు కొమ్మకు వందలాది తెల్లని గుడ్డలు కట్టబడి ఉన్నాయి. రైల్లో వెళుతున్న కొడుకు ఎక్కడ ఒక గుడ్డ కనబడదో, ఎక్కడ వాడు తండ్రి ప్రేమను అనుమానిస్తాడో అని ఆ ముసలి తండ్రి చెట్టు నిండా తెల్లని వస్త్రాలనే కట్టాడు. అంటే దానర్థము, నీవు ఒక గుడ్డ అడిగావు, కాని నేను నిన్ను పూర్ణ హృదయముతో ఆహ్వానిస్తున్నాను అన్నర్థం. అవును ప్రియులారా, మన పరలోకపు తండ్రి ప్రేమ కూడా సరిగ్గా అటువంటిదే. మనం ఆయనకొక్క అడుగు దూరములో ఉన్నామా, లేక వేళ్ల మైళ్ళ దూరములో ఉన్నామా అన్నదే ఆయనకు ముఖ్యము కాదు. మనము తిరిగి వస్తున్నామా లేదా అన్నదే ఆయనకు ముఖ్యము. ఈ రాత్రి మనము ధ్యానించబోయే అంశము, దూరంగా ఉన్నప్పుడే తండ్రి చూశాడు. ఆ తండ్రి చూపులో ఉన్న కనికరము, ఆయన పరుగులో ఉన్న ఆరాటము, ఆయన ముద్దులో ఉన్న క్షమాపణ గురించి ఈ రాత్రి మనము తెలుసుకునే ప్రయత్నము చేద్దాం. ప్రియులారా, మన దేవుడు మనం మంచివారము, మనము యథార్థపరులము, ఏవో గొప్ప కార్యాలు చేశామని మనల్ని ఆశీర్వదించడం లేదు, లేదా మనల్ని ప్రేమించడం లేదు. ఆయన కృప, ఆయన కనికరము ఆయన మన ఎడల కలిగి ఉన్నాడు గనకనే ఆయన మనల్ని ప్రేమిస్తూ కాచి
కాపాడుతున్నాడు. ఈ రాత్రిన నీవు దేవుని ఎరిగిన తర్వాత కూడా అనుకోకుండానో లేదా ఈ లోక స్నేహితుల ప్రోద్బలముతోనో ఈ లోక ఆశలో పడిపోయి దేవునికి దూరమైపోయావా? ఈ లోకమే బాగుంటుందని ఆలోచించి తప్పుగా అనుకొని దేవుని సన్నిధి నుండి దూరముగా వెళ్ళిపోయావా? దేవుని దగ్గరకు రావడానికి సంకోచిస్తున్నావా? మరలా ఆయన మందిరములో అడుగుపెట్టడానికి నామోషిగా ఉందా? నన్ను దేవుడు స్వీకరిస్తాడా లేదా అని సందేహపడుతున్నావా? అయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను తృణీకరించను అని చెబుతున్నాడు. ఆయన నిన్ను అసహించుకోను అని చెబుతున్నాడు. ఈ లోకములోని వ్యక్తులు చూపించినట్లు ఆయన నీ పైన ప్రేమ చూపించడము లేదు. ఈ లోకమైతే మనము వారికి అన్నింటిలో అనుకూలముగా ఉంటేనే ప్రేమిస్తారు కదా. ఒకసారి వారిని దూషించినా వారిని పట్టించుకోకపోయినా ఆ ప్రేమ తగ్గిపోతుంది. ప్రేమ స్థలములో కోపము అసహ్యము వస్తుంది. కాని ప్రియులారా, మన దేవుని ప్రేమ అలాంటిది కాదు. మన క్రియలను బట్టి, మన భక్తిని బట్టి, మన మంచితనమును బట్టి ఆయన మనల్ని ప్రేమించడం లేదు. ఆయన బిడ్డలమైనందుకు ఆయన ప్రేమిస్తున్నాడు. లేఖనములు సెలవిస్తున్నాయి, మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను అని. మనము మారామనో, మనము భక్తిలో ఉన్నామనో, మనము నశించిపోకూడదని ఆయన కలువరి శిలువ త్యాగము చేశాడు. ఈ రాత్రిన లేఖన భాగములో తప్పిపోయినటువంటి చిన్న కుమారుని గూర్చి మనము చూస్తున్నాం. చిన్న కుమారుడు తండ్రి నుండి వేరైపోయి తన సొంతగా వెళ్ళిపోయి బ్రతుకుదామని ఆలోచన చేసి వెళ్ళిపోయాడు. పోయిన దగ్గర నుండి ఒక్కసారి కూడా తండ్రి ఎలా ఉన్నావని కూడా వచ్చి చూడలేదు. డబ్బులు ఉన్నంత వరకు, చుట్టూ స్నేహితులు ఉన్నంత వరకు, ఏ కష్టము కలగనంత వరకు అసలు తన తండ్రి గుర్తుకే రాలేదు. అంతేనండి, ఈ లోకములో కలవాలి, ఈ లోకమే బాగుంది అని అనుకున్నప్పుడు వారికి దేవుడు గుర్తుకురాడు. వారికి ఆరోగ్యము బాగున్నంత వరకు, ఎటువంటి శ్రమ కలగనంత వరకు, వారికి ఎవరి ద్వారా మోసము జరగనంత వరకు, ఈ లోకం యొక్క నిజస్వరూపము బయట పడనంత వరకు, అబ్బో ఈ లోకమే చాలా గొప్పది, ఇన్ని రోజులు మందిరమని ఈ లోకాన్ని మిస్ అయిపోయాను అనుకుంటారు. కాని నిజము ఏ రోజైనా తెలుస్తుంది, దాగదు కదా. అప్పుడు దేవుని విలువ అర్థమవుతుంది. ఈ చిన్న కుమారుడు అన్నీ కోల్పోయాడు. అందరూ విడిచిపెట్టారు. తినడానికి కూడా తిండి లేదు. రోడ్డున పడ్డాడు. అప్పుడు తండ్రి జ్ఞాపకముకు వచ్చాడు. తండ్రి దగ్గర పనివానిగా ఉండాలి అని అనుకున్నాడు. బయలుదేరాడు. తన హృదయములో ఎన్నో ఆలోచనలు, నా తండ్రి ఏమంటాడో ఏమో, స్వీకరిస్తాడో లేదో అని. కాని ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే చిన్న కుమారుడు రావడము దూరము నుండి తండ్రి చూశాడో, ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసుకోలేదు, పొడుకు మీద అలగలేదు. పరిగెత్తుకుని వెళ్ళి ముద్దు పెట్టుకొని మంచి వస్త్రములను తొడిగి చెప్పులను ధరింపజేసి ఉంగరము పెట్టి ఒక పెద్ద విందే జరిగించాడు. ఆ ప్రేమ అతని పైన కలగడానికి కారణము తండ్రి అనే బంధము. అదే స్థలములో స్నేహితులు, బంధువులు, సహోదరులు, భార్య లేదా భర్త ఎవరున్నా ఖచ్చితముగా ఏదో ఒక మాట అనేవారు. కాని తండ్రి అలా అనలేదు, అనడు కూడా. ఈ మాటలు ఈ రాత్రి వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను తృణీకరించడు. నువ్వెలోకములో మోసపోయి అవమానపడి చీదరింపబడి ఉన్నావేమో. నీ యేసయ్య దగ్గరికి రావడానికి ఆలోచించకు. ఆయన నిన్ను తప్పకుండా స్వీకరిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నీకు ఆరోగ్యాన్నిస్తాడు, నిన్ను ఆయన అభివృద్ధిపరుస్తాడు. కాబట్టి ఆలస్యము చేయక ప్రభు దగ్గరికి రా. ప్రియ సహోదరి సహోదరుడా, మీరు రాత్రి ఏ స్థితిలో ఉన్నా దేవుడు మీకు దూరంగా లేడు. మీరు ఆయనకు దూరముగా ఉండవచ్చు. మీ గత కాలపు పాపాలు, పొరపాట్లు మిమ్మల్ని వేధిస్తుండొచ్చు. కాని వాక్యము సెలవిస్తుంది, ఆయన ఇంకా దూరముగా ఉన్నప్పుడే తండ్రి చూశాడు అని.
మీరొక అడుగు వేస్తే ఆయన 100 అడుగులు పరిగెత్తుకొని వచ్చి మిమ్మల్ని కౌగిలించుకోవడానికి సిద్ధముగా ఉన్నాడు. ఈ లెంట్ కాలములో ఈ రాత్రి తండ్రి ప్రేమ వైపు తిరుగుదాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఎవరైతే ప్రభువా నేను నీకు దూరముగా ఉన్నాను, నా హృదయం నెమ్మది కోల్పోయింది, నన్ను క్షమించి నీ కౌగిలిలోకి చేర్చుకో అని అనుకుంటున్నారో వారు మీరున్న స్థలములోనే మోకరించండి. లేదా నిలబడి ఆకాశము వైపు మీ చేతులు పైకెత్తండి. లోకము మిమ్మల్ని తృణీకరించవచ్చు, కాని తండ్రి మిమ్మల్ని ముద్దు పెట్టుకోవాలని ఆశిస్తున్నాడు. మీ పాపపు మురికిని కడిగి మీకు నూతన వస్త్రాన్ని ధరింపజేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఇప్పుడే ఆయన పిలుపుకు స్పందించండి. అటే రీతిగా మన జీవితాలను సిద్ధపరుచుకునేటటువంటి గొప్ప కృప దేవుడు మనకు దయచేలాగున నాతో పాటు కొన్ని నిమిషాలు ప్రార్థనలో ఏకీభవించండి. మహా పరిశుద్ధుడా, ప్రేమామయుడవైన మా పరలోకపు తండ్రి, మీ జీవము కలిగిన ఉన్నతమైన నామమును బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. తండ్రి, ఈ రాత్రి వేళ మీ పాదాల చెంత మేము వంచిన ప్రతి మోకాలును, ఎత్తిన ప్రతి చేతిని మీరు చూస్తున్నారని నమ్ముతున్నాం. అయ్యా, తప్పిపోయిన కుమారుని వల్లే మేము కూడా ఎన్నో మార్లు మా స్వచిత్తముతో లోకపు ఆశలతో మీకు దూరముగా వెళ్ళిపోయాము. కాని ఈ రాత్రి మీ వాక్యము ద్వారా మాకొక గొప్ప నిరీక్షణని ఇచ్చారు. మేమింకా దూరముగా ఉన్నప్పుడే, మా పాపపు మురికితో ఉన్నప్పుడే మీరు మమ్మల్ని చూశారు. మా కోసము పరిగెత్తి వచ్చారు. కనికరముతో మమ్మల్ని ముద్దు పెట్టుకున్నారు. తండ్రి, మీ ఆశ్చర్యకరమైన ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలు. అయ్యా, ఇలాంటి దినాలలో మా హృదయాలను శుద్ధి చేయండి. ఏ పాపము మమ్మల్ని మీకు దూరము చేస్తుందో, ఏ అలవాటు మమ్మల్ని మీ కౌగిలి దరి చేరకుండా ఆపుతుందో వాటన్నిటి నుండి మాకు విడుదల దయచేయండి. మీ కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ప్రతి బిడ్డను కడిగి పవిత్రపరచునుగాక. ఈ రాత్రి ఎవరైతే ఒంటరితనముతో, అవమాన భారముతో, దేవుడు నన్ను క్షమిస్తాడా అనే సందేహముతో ఉన్నారో వారితో మీరు మాట్లాడండి. నీవు నా బిడ్డవు, నిన్ను నేనెన్నడూ విడువను అనే నీ వాగ్దానముతో వారిని బలపరచండి. అయ్యా, ఇలాంటి ప్రయాణంలో ప్రతిరోజు మిమ్మల్ని పోలి నడిచే భాగ్యాన్ని మాకు దయచేయండి. లోకపు ఆకర్షణల కంటే మీ శిలువ ప్రేమ మాకు మిన్నగా ఉండునట్లు సహాయం చేయండి. ముఖ్యముగా ఈ పరిచర్యను, వాక్యము వింటున్న ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను మీ హస్తాలకు అప్పగిస్తూ ఉండగా వారికి శాంతి, సమాధానము దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం. అయ్యా, ఈ రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకుంటున్నాం. వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి. ఉద్యోగము లేని ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోండి. కావలసిన సహాయం దయచేయండి. విద్యార్థులను జ్ఞాపకము చేసుకోండి. పరీక్షలు రాస్తూ ఉండగా, పరీక్షల కొరకు సిద్ధపడుతూ ఉండగా బిడ్డలకు మీరు తోడుండి జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని, మంచి ఆరోగ్యాన్ని దయచేసి కుడికి గాని ఎడమకు గాని తొలగిపోకుండా చేపట్టుకుని ముందుకు నడిపించమని వేడుకుంటున్నాం. గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని ముట్టండి. ఆర్థిక సమస్యలు, అప్పుల భారముతో మీ వైపు మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును తొలగించి ఆర్థిక సమృద్ధిని కలిగించండి. దేవా, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి పరాయి దేశంలో ఉన్న ప్రతి సహోదరిని జ్ఞాపకము చేసుకోండి. వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి. వారి కుటుంబాలను జ్ఞాపకము చేసుకోండి. వారు పనిచేస్తున్న చోట స్వేచ్ఛగా పనిచేసుకున్నటకు కావలసిన అకామాలను కూడా బిడ్డలకు అనుగ్రహించి బిడ్డలను అయ్యా మీకు సాక్షికరమైన బిడ్డలనుగా నిలబెట్టుకొనమని వేడుకుంటున్నాం. దేవ, సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు, ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని, వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి. మీ సేవకులు, సేవకురాండ్రు, వారి పరిచర్య, వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చండి. వివాహాల కొరకు సిద్ధపడుతున్న, వివాహాలు జరగక, సరి అయిన సంబంధాలు రాక మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డ కూడా కావలసిన సహాయం దయచేయండి. వృద్ధుల కొరకును, వితంతుల కొరకును, శ్రమలను అనుభవిస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఏకాంత జీవితము గడుపుతున్న బిడ్డల కొరకును ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలతో మాట్లాడి కావలసిన సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. దేవా, ఈ గాఢ అంధకారమైన చీకటిలో ప్రాముఖ్యంగా నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ
మీ పరిశుద్ధమైన పాదాల చింతకు తెస్తూ ఉండగా బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రతి ప్రార్థన విన్నపాన్ని మీరు ఆలకించి అంగీకరించి ప్రతి న్యాయమైన కోరికను తీర్చమని వేడుకుంటున్నాం. ప్రపంచంలో శాంతి సామరస్యాలను కలిగించండి. విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకుంటున్నాం. అయా, ప్రాముఖ్యంగా గాఢంధకరమైన చీకటిలో మేము నిద్రిస్తూ ఉండగా మా గృహాల చుట్టూను, మాత్మీయుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరు సంరక్షించి కాపాడి, మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే అల్పులమైన మమ్మలను మరొక శ్రేష్టమైన దినములోనికి ప్రవేశింపజేసి నిన్ను స్తుతించే భాగ్యము మాలో ప్రతి బిడ్డకు దయచేయమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.